చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. చెట్టినాడ్ ఆసుపత్రిలో ఉవ్వెత్తున మంటలు చెలరేగాయి. తెల్లవారుజామునే దట్టంగా హాస్పిటల్ అంతటా పొగలు వ్యాపించాయి. అంతలోనే మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలికి చేరుకున్నాయి. రైట్, పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చెన్నై నుంచి సిరిని అడిగి తెలుసుకుందాం. సిరి, ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఏం చెప్తున్నారు? తమిళనాడులోని కేలంబాకంలో ఈ రోజు ఉదయం సుమారు 4:30 గంటల ప్రాంతంలో చెట్టినాడు హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే 3 ఫ్లోర్ల కలిగిన ఈ బిల్డింగ్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని అంచనా వేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదం జరగడానికి కారణం అయితే ఇంకా తెలియాల్సి ఉంది. కానీ అగ్ని ఒక్కసారిగా వ్యాపించడంతో అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు భయాందోళనకు గురయ్యారు. ఉదయం 4 గంటల ప్రాంతంలో అందరూ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అసలు ఏమైంది, అక్కడ ఎటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి మాత్రం ఎటు పాల్పోనే సిచ్యువేషన్ అయితే ఏర్పడింది. వెంటనే తాంబరం, సిరిసేరు, వాండలూరు ప్రాంతం నుండి ఫైర్ సిబ్బందిని అలాగే వాటర్ సిబ్బందిని అక్కడికి చేరుకొని వెంటనే అక్కడ అగ్ని మాపే ప్రయత్నం అయితే చేశారు. అయితే అదృష్టవశాత్తు అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కి కానివ్వండి లేదా సిబ్బందికి కానివ్వండి, హాస్పిటల్ సిబ్బందికి ఎటువంటి క్యాజువాలిటీస్ అయితే రిపోర్ట్ అవ్వనట్టు మనకు తెలుస్తోంది. ఇక ఈ హాస్పిటల్ బిల్డింగ్ లో ఉన్నటువంటి మెడిసిన్ స్టోర్ ఏదైతే ఉందో అక్కడ అగ్ని వ్యాపించి ఉండొచ్చు. దాని కారణంగానే అక్కడ ఉన్నటువంటి ఫ్లోర్ కి సెకండ్ ఫ్లోర్ లో అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో అగ్ని వ్యాపించి ఉండొచ్చు. రైట్ సిరి, థ్యాంక్ యూ. చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి.